టుడే వీఆర్ మేకింగ్ చాక్లెట్స్. ఈరోజు నా చాక్లెట్స్ చేసే విధానం తెలుసుకున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హనీ, మ్యాంగో క్రష్, బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ, పైనాపిల్ క్రష్ అండ్ బ్లాక్ కరెంట్. మెయిన్ ఇంగ్రీడియంట్ కీ రోల్, వైట్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్. ఈ బయట కాంపౌండ్స్ దొరుకుతాయండి. ఆ కాంపౌండ్స్ మీరు తెచ్చుకుంటే డార్క్ కాంపౌండ్ అంటే ఇస్తారు, వైట్ కాంపౌండ్ అంటే ఇస్తారు. దాన్ని తెచ్చుకొని దాన్ని మీరు అలాగా బ్రిక్స్లా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు, ఎరగొట్టుకొని. నట్స్, క్యారమెల్ సాసు అండ్ చాక్లెట్ అయిపోయిన తర్వాత దాన్ని ర్యాప్ చేయడానికి చాక్లెట్ ర్యాప్స్ అండ్ బటర్ పేపర్. ఈ బటర్ పేపర్ మీరు చూసే ఉంటారండి, చూడండి బటర్ పేపర్. ఈ బటర్ పేపర్ అనేది మీకు దొరుకుతూనే ఉంటుంది బయట మార్కెట్లో. ఈ బటర్ పేపర్ అంటే వాళ్ళు ఇస్తారు, ఆ బటర్ పేపర్స్. దాని తర్వాత సిలికాన్ మౌల్డ్స్, మీరు చూసే ఉంటారు సిలికాన్ మౌల్డ్స్. ఈ సిలికాన్ మౌల్డ్స్ బయట మీకు మార్కెట్లో దొరుకుతాయి. సిలికాన్ దొరకకపోతే మాత్రం మీరు ప్లాస్టిక్ అయినా వాడుకోవచ్చు. ఇలా ఉంటాయండి టాయ్స్. అంటే నేను టాయ్స్ ఎందుకు సెలెక్ట్ చేశానంటే కొద్దిగా అట్రాక్టివ్గా ఉంటుంది, తినడానికి బాగుంటాయి కాబట్టి. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్. దీని తర్వాత మనం తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు దీనికి కావాల్సింది మెయిన్ ఏంటంటే ఒక మైక్రోవేవ్ అండి. ఇది మైక్రోవేవ్ తీసుకున్నాను. దీంట్లో మీకు ఆప్షన్ ఉంటుందండి. ఈ ఆప్షన్లో మీరు వచ్చేపాటికి మీడియం లోలో పెట్టుకోండి, ఎక్కువ పెడితే చాక్లెట్ మాడిపోతుంది. దాని తర్వాత కింద టైమర్ ఉంటుంది. ఆ టైమర్ అనేది మీకు మ్యాక్సిమం 1 మినిట్ పడుతుందండి. 1 మినిట్ కూడా ఒక 45 సెకండ్స్ అలా పడుతుంది. దాన్ని బట్టి పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎందాక తీసుకున్న వైట్ చాక్లెట్ తీసుకున్నాం కదా, దీన్ని మెల్ట్ చేసుకుందాము. అండ్ డార్క్ చాక్లెట్ కూడా మెల్ట్ చేసుకున్నాం. చూడండి ఎలా మెల్ట్ చేస్తాము. దాంట్లో పెట్టుకున్నాము, టైమర్ ఆన్ చేసుకున్నామండి. చూద్దాం మెల్ట్ అయ్యేదాకా. ఒకసారి మెల్ట్ అయ్యేంత వరకు చూసుకోవాలి. ఒక 45 సెకండ్స్ అలా పెట్టుకోండి. ఒకసారి మీరు చాక్లెట్ మైక్రోవేవ్ పెట్టుకున్నప్పుడు నేను 45 సెకండ్స్ అని చెప్పానండి. అదేంటంటే ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటుండండి. అది ఏమైనా చాక్లెట్ మెల్ట్ అయిపోయిందా లేదా ఓవర్ మెల్ట్ అయిందా లేదా ఒకసారి ఎక్కువ కాకుండా చూసుకుంటూ ఉండండి. ఒకసారి నేను చెక్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు తెలుస్తుంది. సో ఇది మీకు లైట్గా ఒక స్పూన్గా నేను తీసుకుంటే మీకు దాన్ని బట్టి మెల్ట్ అవుతుంది. అలా చేసుకుంటూ ఉండాలి. లేదనుకుంటే మీకు మొత్తం చాక్లెట్ కడులైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా చేయటం వల్ల మీకు ఏమవుతుందంటే చాక్లెట్ అనేది స్మూత్గా సాస్ లాగా అవుతుంది. సో మళ్ళీ అగైన్ నేను మైక్రోవేవ్లో పెట్టి మళ్ళీ ఆన్ చేసుకున్నాను టెంపరేచర్ అనేది. చూడండి వైట్ చాక్లెట్ అలా మెల్ట్ అయిందో మీకు. ఈ వైట్ చాక్లెట్ అలా సాస్ లాగా అవ్వాలండి. ఇప్పుడు ఈ సాస్ అయిన దాన్ని మనం చిన్న ఒక బటర్ పేపర్తో కోన్ చేస్తున్నాము. ఆ బటర్ పేపర్తో కోన్ చూడండి, అలా కోన్ అనేది ఎలా చేస్తారని చూపిస్తారు. మీరు ఆ విధంగా కోన్ చేసుకొని నీట్గా కోన్ చేసుకోండి. అలా మనకి బయట పల్లీలు పొట్లాలు ఉంటాయి వెజ్గా, మీకు ఆ విధంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ సాస్ని అనేది దాంట్లో వేయండి. అలా సాస్ మొత్తాన్ని పోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని నీట్గా అలా పైన మడత పెట్టుకొని, ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న ఈ మోడ్స్ చూసారు కదా, ఈ మోడ్స్ని లైట్గా మనం తిప్పుతున్నాము. తిప్పితే ఇలా ఎంటీ ఉంటుంది. సో దీంట్లో వచ్చేపాటికి ఆఫ్ డన్ ఫుల్ చేసేస్తాం. చూడండి ఆఫే వేసుకోండి, ఎందుకంటే మనం కాంబినేషన్ చేసుకోవచ్చు, ఫుల్ అని వేసుకోవచ్చు మీ ఇష్టం. ఇలా ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ రెస్ట్ చేయండి. అలాగా ఒక 4 నెంబర్స్ చేద్దాం. ఈ యొక్క 4 నెంబర్స్ ఈ యొక్క చేసిన తర్వాత దీన్ని మీరు లైట్గా ఇలా కింద కొట్టడం వల్ల ఏంటంటే చాక్లెట్ మొత్తం ఎక్స్పెండ్ అవుతుంది. సో షేప్ అనేది కూడా మీకు కరెక్ట్గా వస్తుంది. దీని తర్వాత ఒక ఫ్లవర్స్ కూడా తీసుకున్నాము. ఈ ఫ్లవర్స్లో ఏదైనా ఒక 2-3 ఫ్లవర్స్ వేసుకుందాము, ఎందుకంటే చాక్లెట్ మొత్తం సరిపోదు కాబట్టి. సో దీంట్లో కూడా అంతే ఒక హాఫ్ వేసుకొని అలా పెట్టుకుంటున్నామండి. థ్యాంక్ యూ. దీన్ని కూడా లైట్గా ఇలా మీరు స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాక్లెట్ అనేది మొత్తం కింద మొత్తం కవర్ అయిపోతుంది. సో దీన్ని కూడా పక్కన పెట్టుకుంటున్నాము. ఆ తర్వాత మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ సీ యానిమల్స్ ఉన్నాయి. సో సీ యానిమల్స్ కూడా ఒక 4 చేసుకుందామండి. లైక్ ఒక ఫిష్ ఒకటి, దాని తర్వాత సీ హార్స్ ఒకటి చేసుకుందామండి, లుకింగ్ బాగుంటుంది. సో సీ హార్స్ ఒకటి చూడండి, అలా నీట్గా పోర్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక డాల్ఫిన్ ఒకటి మీకు కనపడుతున్నాయి. దీన్ని మనం ఇలా చాలా మోడ్స్ ఉంటాయండి మార్కెట్లో, ఫ్లవర్స్ కానీ టెడ్డీ బేర్స్ కానీ సంథింగ్ చాలా ఉంటాయి. దాన్ని మీరు అలా వేసుకున్నాము. ఇది వచ్చేప్పటికి నేను ఫుల్ వేసుకున్నాను. కాంబినేషన్ వేసుకోవచ్చు, ఫుల్ వేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ రిక్వైర్ కావాలనుకుంటే కొంచెం మధ్యలో ఇలా ఒక ఏదైనా స్టఫ్ చేసుకోవచ్చు. ఒక నట్స్, రోస్టెడ్ నట్స్ వాడుకోవచ్చు. దీంట్లో క్యాష్ నట్స్ స్టఫ్ చేశాను. మీరు కావాలి కొద్ది ఫిల్లింగ్ తగ్గిందనుకుంటే పైన ఫిల్లింగ్ అలా వేసుకోవచ్చు. అది ఇప్పుడు దీనికి సగం వేస్తాను, సగం బ్లాక్ వేస్తాను. మళ్ళీ దీంట్లో హాఫ్ వచ్చేపాటికి వైట్ సాసు, ఇది ఒక హాఫ్ వచ్చేపాటికి హాఫ్ వేస్తానండి. దీంట్లో కూడా ఒక హాఫ్ వేయండి, హాఫ్ వైట్ చాక్లెట్ వెళ్దాం.
టీకే ఆఫ్ బస్సే. ఇప్పుడు ఇదే విధంగా మీరు ఇది వైట్ చాక్లెట్ కాబట్టి ఇదే విధంగా మనం ఇప్పుడు బ్లాక్ చాక్లెట్ కూడా మెల్ట్ చేసుకున్నామండి. సేమ్ ప్రాసెస్. సో బ్లాక్ చాక్లెట్ కూడా సేమ్ పైపింగ్ బ్యాగ్ కూడా చేసుకుంటాం మనం. పైపింగ్ బ్యాగ్ చేసుకొని ఆ బ్లాక్ చాక్లెట్ కూడా సేమ్ దాంట్లో వేసి ఇది ఒక హాఫ్ డన్ వేస్తాను. ఇలా చాక్లెట్స్ అన్నీ వేసుకున్న తర్వాత మనం దీన్ని కొంతసేపు అనేది రిఫ్రిజిరేటర్లో పెడితే చాక్లెట్ అని గడ్డకట్టిద్ది. గడ్డకట్టిన తర్వాత దానిపైన మనం మధ్యలో ఏ ఫిల్లింగ్ ఉంటే ఫిల్లింగ్ వేసుకోవచ్చు. లేదంటే మన పైన చూపించిన విధంగా క్రషెస్ ఉన్నాయి, స్ట్రాబెర్రీ, పైనాపిల్, మ్యాంగో, చాక్లెట్, క్యారమెల్ సాసు. ఆ సాసెస్ అనేది ఫిల్ చేసి దాని మీద బ్లాక్ చాక్లెట్ మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇది గట్టిగా అవ్వాలి కాబట్టి దీన్ని మనం కొంచెం రిఫ్రిజిరేటర్లో పెడదాము. నాకు మ్యాక్స్ ఒక 4 to 5 minutes పెట్టండి. థ్యాంక్ యూ. నేను అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. మీ దగ్గర ఇది డొమెస్టిక్లో ఉంటే డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్ అని పెట్టుకోండి. సో ఇందాక మనం తీసుకున్నట్టుగానే హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి. అది గడ్డకట్టిన తర్వాత దాని మీద కొంచెం క్యారమల్ సాస్ వేసాను. దాని పక్కనే బ్లాక్ కరెంట్ వేసాను. దానిపైన మ్యాంగో క్రష్, చివర స్ట్రాబెర్రీ వేసాను. చూడండి. సేమ్ ఇంకో దాంట్లో కొద్దిగా హనీ కొంచెం వేసాను. హనీ తర్వాత కొద్దిగా క్యాష్నట్ వేసాను. దీంట్లో క్యారమల్ సాస్ వేసాను. ఇప్పుడు దీనిపైన మనం తీసుకున్న 2 బ్లాక్ కలర్ చాక్లెట్ కూడా వేసుకుంటాం. దిస్ ఆల్ మార్బుల్ చాక్లెట్స్ అండి. మీరు డైరెక్ట్ సింగిల్ కలర్ అయినా చేసుకోవచ్చు, డబుల్ కలర్ అయినా చేసుకోవచ్చు. సో హౌ టు పోర్ ద చాక్లెట్ చూడండి. ఆ బ్లాక్ చాక్లెట్ సేమ్ ఇందాల వైట్ చాక్లెట్ మెల్ట్ చేసుకుని ఉంటుంది కదా, దాన్ని మీరు రీఫిల్ చేయండి. ఈ సైడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాక్లెట్ గడ్డగట్టింది కానీ ఈ క్రషెస్ అనేది గడ్డగట్టదు కాబట్టి. సో సైడ్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాల్సి వస్తుంది. చూసారా, మొత్తం వైట్ ఉంది. దానివల్ల అక్కడ చాక్లెట్ అతుక్కుపోతే లోపల స్టఫ్ అనేది మీకు అలాగే ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే చాక్లెట్ తిన్నప్పుడు మధ్యలో ఫీల్ అవుతారండి. అంటే మరీ చాక్లెట్ తినకుండా ఒక ఫ్లేవర్ లాంటి ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ నట్స్ అనేది వేసాను చూడండి, నట్స్ కూడా. దాని తర్వాత క్యారమల్ వేసాను. ఈ క్యారమల్ కొంచెం చూసుకొని చేసుకోవాలి. మీరు జస్ట్ దాన్ని అలా ఒక 2 minutes ఉంచిన తర్వాత మళ్ళీ దీన్ని అగైన్ మీరు రిఫ్రిజిరేటర్లో పెడితే దాన్ని మనం డిమోల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మేము మిగిలిపోయిన సాసు డైరెక్ట్ ఫుల్ చాక్లెట్స్, ఇది ఏమైనా షేప్ కావాలనుకుంటే మిగిలిపోయిన చాక్లెట్ అంటే అలా చేసుకోవచ్చు. అది సింగిల్ కలర్ అండి, మార్బుల్ కాకుండా సింగిల్ కలర్. ఓకేనండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ అగైన్ మీరు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోండి. సో దీని తర్వాత మనం చాక్లెట్స్ అనేది రిఫ్రిజిరేటర్లో వచ్చేసిన తర్వాత బయట పెట్టాము. దీన్ని జస్ట్ డీమోల్డ్ చేస్తున్నాం. ఒక్కసారి చూడండి. డీమోల్డ్ చాలా ఈజీ, ఎందుకంటే ఇది చాలా ఈజీగా వస్తుంది, ఎందుకంటే మనం వాడింది సిలికాన్ కాబట్టి. సో జస్ట్ అలా తీస్తే చాలు మీకు. వావ్, చూసారా ఎలా వచ్చిందో? సేమ్ నైస్గా వచ్చింది. సో దీన్ని మనం ఇలా పెట్టుకోవచ్చు, మన ఇష్టం కావాలి చూసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు రిమైనింగ్ కూడా మనం ఒకసారి చూద్దామండి. ఇప్పుడు చూసారు సీ హార్స్ ఎంత నీట్గా ఉందో. సో దీని కలర్ 2 కలర్స్ కాంబినేషన్ చేశానండి. ఒకటి ఇలా వస్తుంది, ఒకటి ఇలా కూడా వస్తుంది. చూసారా మీరు? సో ఇలాంటివి పక్కన పెట్టుకున్నాం మనం. సేమ్ ఇలాగన్నీ డిమోల్డ్స్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు చూసారండి ఎలా వచ్చినాయి ఫ్లవర్స్ కానీ. ఈ యొక్క ఫ్లవర్స్ మనకి ఏ మోడల్ తీసుకుంటే ఆ మోడల్ అండి. లైక్ డాగ్స్, పెట్స్ మీరు చూసే ఉంటారు. ఇక్కడ సీ వచ్చేవాటికి సీ ఫిషెస్, సీ హార్స్, డాల్ఫిన్, ఈ కంపల్సరీ ఎలా అవుతూ ఉంటాయి. దీన్ని మనం ఈ యొక్క పేపర్స్ని ఎలాగైనా రిఫ్రిజిరేటర్ పెట్టుకోవచ్చు. సో దానికంటే మీరు కొంచెం ఈ యొక్క పేపర్స్ తీసుకున్న చాక్లెట్ పేపర్స్ ఇలాంటి కొంచెం దాన్ని బట్టి షేడింగ్ కూడా మడత ఇచ్చండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నాను. దీంట్లోకి మెల్ట్ చేస్తాను. చూడండి ఎంత నీట్గా మెల్ట్ చేయగలుగుతాం. దాంట్లో మనం ఎక్సెస్ ఏమైనా ఉంటే మాత్రం లైట్గా చించేసుకోవచ్చు అండి. లేదంటే మీరు తీసుకునేటప్పుడు కొద్దిగా చిన్న సైజు కట్ చేసుకొని పెట్టుకోండి. నీట్గా అలా చేసుకున్న తర్వాత దైన మీ యొక్క టంపింతో పైన రోల్ చేసుకోవచ్చు. ఈ యొక్క టంపింతో అలా రోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ షేప్ అనేది కనబడుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ ద చాక్లెట్స్. ఇలా మీకు చూసారా అంత చక్కగా కనబడుతుంది. పైన ఫ్లవర్ కూడా సేమ్ ఒక ఇది అట్రాక్షన్. ఇలా మిగతా అన్నీ మీరు రోల్ చేసుకోండి. సో ఇది ఫైనల్ ప్రొడక్ట్స్ అండి, చాక్లెట్స్ అండి. దీన్ని మనం రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.